ఇప్పుడు మన ఓల్డ్ సింగపూర్ని చూడటానికి వచ్చాం. ఈ ఏరియా పేరు పులావ్ బీన్ అంటారు. ఇంతకు ముందు సింగపూర్ ఎలా ఉంటుందో ఇప్పుడు మనం చూడొచ్చు. యూ కెన్ సీ దట్. ఓకే ఓకే ఓకే. పులావ్ బీన్ ఇది మెయిన్ ఎంట్రన్స్ ఆఫ్ ది పులావ్ బీన్. ఓకే, ఇక్కడ నుంచి మనం లోపలికి వెళ్ళి సిటీలో సైకిల్ తీసుకొని తిరగాల్సి ఉంటుంది. ఓకే, లెట్స్ కమ్ ఇన్సైడ్. మీరు ఇంత మంచి ఆపర్చునిటీ పులావ్ తీసుకొచ్చినందుకు చాలా థ్యాంక్స్. అండ్ కెమెరా హ్యాండిల్ చేస్తున్న శంకర్ గారికి మా ధన్యవాదాలు. ధన్యవాదాలు. హలో మిస్టర్ శంకర్, ఇప్పుడు మన ఇద్దరం పులావ్ బీన్ అంతా తిరిగి ఓకే అలా ఎంజాయ్ చేద్దాం. ఓకే, అండ్ క్లోజప్ బాగా తీస్తున్నారు తర్వాత అయితే ఈ సైకిల్స్ అన్ని ఇక్కడ తీసుకొని ఈవినింగ్ దాకా తిరగాలి. ఇది $2 ఒక రోజుకి. ఓకే సతీష్, ఇక్కడ తీసుకుందాం. ఇక్కడ చూస్తే కొన్ని రకరకాలుగా ఉన్నాయి. సో ఈ రెడ్ కలర్ ఎందుకు నాకు నచ్చినట్టుంది, చూద్దాం. అడగండి. ఇది ఎంత ఉండొచ్చు అంటారు రెంట్? This one is fine. 25. This one 18 and 110. And the silver color $6. No, old is fine. So which one you want? We will just... This one is 25. 25. This one 18. I can discount $2 for you. 15. చెప్పండి. ఇట్స్ ఎక్స్పెన్సివ్. చాలా ఎక్స్పెన్సివ్ చెప్తున్నారు. మనం ఐ థింక్ ఇంకా 2-3 షాపులు ఎక్స్ప్లోర్ చేసి ఏదైనా ఒక మంచి సైకిల్ తీసుకుందాం. ఓకే, ఈ సతీష్ ఎక్కడికి వెళ్ళాడు? నేను ఎత్తుకోవడానికి సరిపోతుంది. సతీష్ బాబు, ఎక్కడికైనా వెళ్తే చెప్పాను. నేను ఎత్తుకోవడానికి టైం సరిపోతుంది. కొంచెం కన్ఫ్యూజన్ ఉంది. ఇప్పుడు సైకిల్స్ తీసుకున్నాం, 3 సైకిల్స్. సో ఎటు పోవాలి, ఎలా పోవాలి, ఎక్కడ పోవాలి అనేది, ఎక్కడ పోవాలో తెలుసు కానీ ఎటు పోవాలి ఏంటనేది తెలియదు. సో వీఆర్ లుకింగ్ ఫర్ మ్యాప్. షూర్. ఒక మ్యాప్. సో నేను మ్యాప్ కాదు మాస్టర్, మ్యాప్ కాదు, బట్ వెల్ నోన్ పర్సన్ సింగపూర్. సో అనిల్ గారు మీతోటి అని ఎవరు సతీష్ గారు ఉంటున్నారు కదా, సో అక్కడ మిస్ అవ్వట్లేదు కదా. తప్పిపోయేదానికి అవకాశం లేదు, ఎందుకంటే ప్రస్తుతానికి ఎవరు దొరకలేదు. ఓకే, కంటిన్యూ. మీకు అర్థం ఉంటుంది. ఇంకా లేదు. కంటిన్యూ. అనిల్ ఇక్కడే సైన్ బోర్డ్ ఉంది, అది చూసి మన జర్నీ అక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం. ఓకే ఓకే. సో మనం ఫస్ట్ బటర్ఫ్లై హిల్ ఏదో ఉంది, అక్కడే స్టార్ట్ చేద్దాం. బటర్ఫ్లై హిల్ నుంచి స్టార్ట్ చేద్దాం. బటర్ఫ్లై హిల్ 130 meters ఫ్రమ్ హియర్. కమాన్ సమరా, ఆ పక్కన ఉంది బటర్ఫ్లై హిల్. యా, లెట్స్ గో కమాన్. మనం ఇప్పుడు బటర్ఫ్లై హిల్ దగ్గరికి ఎంటర్ అవుతున్నాం. సో ఈ ముందుకు వెళ్ళి చూస్తే బటర్ఫ్లై హిల్ కనపడే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఓకే, బటర్ఫ్లై హిల్ అంటే బటర్ఫ్లై లాగా ఎగురుతూ ఉన్నది, కానీ ఎగురుతూ రావాలి. కానీ సైకిల్ తొక్కుతూ రావడం అంటే కష్టం అని చెప్పి నడుచుకుంటూ రావడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్. ఉంటాం ఆ టైప్ ఆఫ్ కలర్స్, అలాంటివి కాదు, ఇంకా ఎన్నో కలర్స్ ఉన్నాయి ఇక్కడ. చూడండి, గ్రీనరీ చూడండి. చూడండి, మీరు మాట్లాడుతుంది ఎగిరే సీతాకోక చిలుకల కోసమే కదా. నడుస్తున్న సీతాకోక చిలుకలు అయితే నాకు ఎవరు కనిపించట్లేదు. ఒకవేళ కనిపించినా కానీ ఏంటంటే వాళ్ళు ఎగిరే చిలుకల గురించి ఇప్పుడు మన సత్యబాబు మాట్లాడుతున్నాడు. ఓకే, ఈ ఏరియాని చూస్తున్నారు కదా, చాలా బాగుంది, చాలా అందంగా. ఇది ఉసిరికాయ చెట్టు లాగా అనిపిస్తుంది మాకు. ఉసిరికాయ చెట్టు లాగా ఉంది, కానీ పోతే ఉసిరికాయలు అయితే నాకైతే కనిపించట్లేదు. బట్ ఓకే, బటర్ఫ్లై హిల్ కంప్లీట్ అయింది. ద ఫస్ట్ టాస్క్, సెకండ్ టాస్క్ ఉంది. సో వీఆర్ గోయింగ్ టు న్యూ ప్లేస్. ఓకే, ఓవర్ టు యూ. ఓకే, ముందు వెళ్ళి ఆ జంక్షన్లో డిసైడ్ అవుదాం ఎక్కడ వెళ్ళాలి నెక్స్ట్. ఓకే, బాయ్ సార్. వీడియో కంటిన్యూ చెప్పండి ఏమైనా. తిరుపతి అడవులు వెళ్తున్నట్టుగా ఉంది. దట్టమైన అడవులు. ఆకాశం ఎంత అందంగా ఉందో.
చూడండి గ్రీనరీ చూడండి అసలు. రోడ్డు ఆయన ఎక్కడ అనిల్ పాపం సైకిల్ కొట్టుకుంటున్నాడు. ఎంత కార్లు వస్తుంది, ఫ్రంట్ కార్లు వస్తుంది, జాగ్రత్త. సో కొంచెం ఒకసారి కూల్ డ్రింక్ తాగి మళ్ళీ స్టార్ట్ చేయడం. మనం ఎక్కడున్నాం ఇప్పుడు? కోకహల్ దగ్గర ఉన్నాం. ఇట్స్ స్పోర్ట్స్ పార్క్ ఏదో. సో ఇక్కడ నుంచి సైకిల్ ఇక్కడ పార్క్ చేసి వెళ్ళాలి. సో మన సైకిల్స్ ఇక్కడ ఉన్నాయి. మనం బై వాక్ పైకి వెళ్దాం. ఇప్పుడు దాకా సైకిల్ తొక్కి అలసిపోయాం. ఇప్పుడు ఈ పోకా హిల్ మీదకి సైకిల్ అలౌడ్ లేదు. సో నడుస్తూ వెళ్ళాలి. చూద్దాం ఇది ఎంత దూరం, ఎంత కష్టమో. ఓకే, అక్కడ ఏదో గ్రీనరీ ఉంది, అది చాలా భయపడ్డాను. పామేమో అనుకున్నాను. తర్వాత అనిల్ గారు వచ్చి, విఎం శంకర్ గారు వచ్చి, అది పాము కదరా వెదవా, అది గ్రీన్గా ఉంది పైప్ అని చెప్పారు. దాంతో కొంచెం గుండెగా కొట్టుకోవడం, కొంచెం పల్స్ రేట్ తగ్గింది. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఆయన చేసి ఫొటోస్ తీయించుకోండి, చాలా బాగా తీస్తారు ఆయన. సూపర్ పిక్స్ నా ఆల్మోస్ట్ ఫేస్బుక్లో ఉన్న ఫొటోస్ అన్ని కూడా ఆయన తీసుకునే. వెల్ ఫోటోగ్రాఫర్. థ్యాంక్ యూ సార్. నేను ఇప్పటి వరకు తెలుసుకుంది ఏంటంటే ఫోటోజెనిక్ ఫేస్లే ఉంటాయి అనుకున్నాను, కానీ ఫోటోజెనిక్ అవి కూడా ఉండాలని చెప్పి ఇప్పుడే తెలిసింది అనిల్ గారి యొక్క ఫోటో. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ఫుల్ టు అనిల్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. ఐఎమ్ విత్ అనిల్ అండ్ మిస్టర్ సతీష్. సో ఇప్పుడు ఒక హిల్ ఎక్కుతున్నాం. మేబీ ఇది బర్డ్స్కి సంబంధించింది ఏదోనంట. సో చూద్దాం ఏవే బర్డ్స్ కనబడతాయో. అంటే ఎగిరే పక్షులు. ఓకే, ఓన్లీ ఫ్లయింగ్ బర్డ్స్. ఇప్పుడు మీరు వెనక్కి చూస్తూ ఉంటే సముద్రం కనిపిస్తుంది. లేదు సచ్ రాలేదుగా. ఇక్కడ ఏదో హాట్ డిస్కషన్ నడుస్తుంది ఇక్కడ సతీష్ గారికి అనిల్కి మధ్యన బర్డ్స్ కోసం. ఈయనేమో ఎగిరే పక్షులు అంటారు, ఆయనేమో నడిచే పక్షులు అంటారు. పక్షులు మరి ఏ రకమైన పక్షులు నాకు తెలియదు పూర్తిగా. అది సతీష్ గారికే తెలియాలి. అమ్మా అనిల్ బాగా అలసిపోతున్నట్టున్నారు. ఫేస్ చూస్తేనేమో ఫ్రెష్గా ఉంది, బాడీ చూస్తేనేమో మెడిటేషన్. మూడు ఎక్కడికి అయిపోయినా అనుకున్నా. కోతులతో కొత్తలు కాదు ఎంత పోతున్నావు. ఏమైంది? వీడియో తీస్తున్నావా? నా బస్ ఇక్కడి అని మీరు గమనించారు లేదా, మనం మొత్తం లేక్ చుట్టూరు తిరుగుతున్నాం. జర్నీ స్టార్ట్ అయింది దగ్గర నుంచి. బాగుంది కదా. నెక్స్ట్ కంటిన్యూ చేస్తే బాగుంటుంది. 3 వ్యూస్ చేద్దాం. 3 వ్యూస్ అవుతుంది. మౌంటైన్ బైక్ అని వచ్చాం, బట్ చాలా బాగుంది. కానీ అప్ అండ్ డౌన్స్ చాలా కష్టంగా ఉంది రైడ్ చేయడం. బాగా అలసిపోయాం. జస్ట్ ఇప్పుడే కొంచెం అరటిపళ్ళు అని స్నాక్స్ అని తిని మళ్ళీ కంటిన్యూ అవుతాం. లెట్స్ గో. బాయ్. ఇదేంటి చాలా బాగుంది. వావ్ నైస్. చాలా బాగుంది. జంగిల్లో ఉంది. ఏంటిది? సూపర్. ఓ చిట్టాడువి. ఇక్కడ కూర్చుందామా? సూపర్. బాగా అలిసిపోయాం. నమ్మి చెట్టు అయినా బాగుంది. పక్కన లేక్లో నీళ్ళు ముంచుకొని నెక్స్ట్ ఈగల్స్ స్పాట్. స్టార్ట్. థ్యాంక్ యూ సార్. బాగా అలిసిపోయాం. ఇది ఎక్కడికి వెళ్తుంది? యూ హ్యావ్ ఎన్ ఐడియా? డీప్ ఫారెస్ట్. ఇట్స్ నాట్ ఎ డీప్ ఫారెస్ట్. ఫైన్ గ్రీన్. ఆవేస్తున్నా. దొండపోతులు ఇవన్నీనా?
బాయ్, హ్యావ్ ఎ నైస్ ట్రిప్. ఏంటి చాలా మంచిగా జరిగింది. సో మెనీ మెమరీస్. ఓకే ఓకే, థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ ద ట్రిప్. బాయ్ 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 పులావ్ బేన్.